వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పుడిది బిగ్ బాస్ వీక్షకుల్లో చర్చకు దారితీసింది. అసలే వివాదాలతో కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఉల్టా పుల్టా ట్యాగ్ తో నిర్వహించిన బిగ్ బాస్ 7 ఎపిసోడ్ మరింత చర్చలకు తెరతీసింది. 7 ఎపిసోడ్ నిర్వహణ తీరుపై కనిపించని బిగ్ బాస్, కనిపించే నాగార్జున వీక్షకుల విమర్శలకు గురయ్యారు. ఎపిసోడ్ తొలి నుండి రైతు బిడ్డ పేరుతో పల్లవి ప్రశాంత్ పట్ల అనుకూల దృక్పథం చూపారని, అందుకు శివాజీ, యావర్ల ప్రోత్సాహం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. రైతు బిడ్డ అనగానే ప్రత్యేక గౌరవం చూపే తెలుగు ప్రజలను ఆకట్టుకోవడంలో పల్లవి ప్రశాంత్ చివరి ఎపిసోడ్స్ లో తన వ్యవహార శైలితో విఫలమయ్యారు. పల్లవి ప్రశాంత్ పట్ల, ఇతర కంటెస్టెంట్ల పట్ల శివాజీ చూపుతున్న ప్రత్యేకతే పల్లవి ప్రశాంత్ లో ఆహాన్ని పెంచింది. అందుకు తొలి, చివరి ఎపిసోడ్లలో పల్లవి ప్రశాంత్ ప్రవర్తనలో మార్పు స్పష్టమవుతుంది. బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టాలోనికి రైతు బిడ్డలా వెళ్లి విన్నర్ గా తిరిగి వచ్చిన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డకు ఉండవలసిన ఓర్పు, సహనం కోల్పోయి దూకుడు పెంచుకుని జైలు పాలు కావాల్సి వచ్చింది. ఇందుకు బిగ్ బాస్ హౌస్ నిందలకు గురవుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో జీవనం సాగించేందుకు బిగ్ బాస్ హౌస్ వేదికగా చెప్పుకునే నిర్వాహకులకు బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా ఫలితాలనిచ్చింది. సెలబ్రిటీలు మినహా సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లో నిష్ణాతులు కాలేరా అనే ప్రశ్నకు 2-3 ఎపిసోడ్లకే ఎలిమినేట్ అవుతున్న ఘటనలు అవుననే చెబుతున్నాయి. వినోదం విధ్వంసానికి దారితీసిన ఘటనలో బిగ్ బాస్ హౌస్ నిర్వహణ లోపాలపై దృష్టి పెట్టాలని వీక్షకులు కోరుతున్నారు.